మనం ఆలోచించాల్సింది. ఈ రాష్ట్రంలో 129 కుల దురహంకార హత్యలు జరిగినాయి. కుల దురహంకార హత్యల్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, మాది అగ్రకులం కాబట్టి, మీది కింది కులం కాబట్టి, మా పిల్లను మీ పిల్లగాడు చేసుకున్నాడు కాబట్టి, మీరు తక్కువ కులపొల్లు కాబట్టి మిమ్మల్ని చంపేస్తాం అనేటువంటి పద్ధతులలో ఇప్పటికీ 129 మందిని చంపారు. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 3-4 రకాల హత్యలు 3-4 కేంద్రాల్లో జరిగినాయి. పెరుమాళ్ల ప్రణయ్ని మిర్యాలగూడలో హత్య గావింపజేశాడు మారుతిరావు. ₹1 కోటి సుపారీ ఇచ్చి చంపాడు. అట్లాగే భువనగిరిలో అంబోజీ నరేష్ని చంపారు. అంబోజీ నరేష్ ఒక రజక పిల్లవాడు. తుమ్మల శ్రీనివాసరెడ్డి చంపాడు. అదేవిధంగా అదే భువనగిరి యాదగిరి గుట్ట దగ్గర ఉన్నటువంటి రామకృష్ణ గౌడ్ను చంపారు. అదేవిధంగా ఈ సూర్యాపేట పట్టణంలో కూడా ఆ ఘాతుకం జరిగింది. ఈ వీర తెలంగాణ గడ్డ ఇది. మట్టి మనుషుల్ని మహా విప్లవకారులుగా తీర్చిదిద్దినటువంటి ఈ గడ్డ మీద ఇలాంటి ఘాతుకాలు జరగటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎదురవుతున్నది. అంతేకాదు, ఈ గడ్డకి చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ సూర్యాపేట గడ్డ. ఇక్కడ కూడా ఈ ఘాతుకాలు జరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. దేశం రాష్ట్రం సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఈ హత్యలు అంటే 2 ముఖ్యమైనటువంటి కారణాలు. ఒకటి, అగ్రకుల దురహంకార అయితే, రెండోది ఆర్థికంగా పేద ధనిక అనేటువంటి అంతరాలు కూడా ఉన్నాయి అనేది మనం చూడాలి. ఉదాహరణకి మాల బంటిని హత్య చేసినటువంటి వాళ్ళు, బంటి అత్యంత పేదవాడు, నిరుపేద, సరైన ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ బంటి మాల కులంలో పుడితే చంపినటువంటి వ్యక్తులు గౌడ కులంలో పుట్టారు. కానీ గుడిసె వెంకటస్వామి వాళ్ళ కొడుకుకి పిల్లనిస్తా అని చెప్పి బ్రాహ్మణులంతా లైన్ కట్టారు. మరి గుడిసె వెంకటస్వామి కూడా మాలైనే, కానీ 1000 కోట్లకు అధిపతి వెంకటస్వామి. ఆర్థికంగా సంపన్నులైతే ఎవరైనా పిల్లనియటానికి రెడీగా ఉన్నామని చెప్పేసి అక్కడ తేల్చారు. ఇక్కడ ఆర్థికంగా పేదవాడు కాబట్టి పెరుమాళ్ల ప్రణయ్ ఎస్సీ మాల చంపేశారు. ఇక్కడ మాల బంటి ఎస్సీ మాల చంపేశారు. కానీ అక్కడ మాలకు మాత్రం పిల్లనియటానికి బ్రాహ్మణులు సిద్ధమై వచ్చారు. కారణం ఏంటి? ఆర్థికంగా ఆ పిల్లనిస్తానికి వచ్చినడు, పూటగతి లేనడు, పిల్లని చేసుకోదలుచుకున్నటువంటి వ్యక్తి మాత్రం ఆర్థికంగా సంపన్నుడు. ఈ ఆర్థిక అంతరాలు కూడా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తర్వాత కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రత్యేక రక్షణ చట్టం ఇవ్వకపోతే ఏం జరుగుద్ది అనేటువంటిది మనం దీన్ని బట్టి చూడొచ్చు. కేరళలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం స్పష్టంగా కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంది. పక్కన ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం కులాంతర పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నది. కులాంతర వివాహితులకు రక్షణ చట్టం కేరళ, తమిళనాడు, రాజస్థాన్ ప్రభుత్వాలు తమ అసెంబ్లీలలో తీర్మానాలు చేసుకున్నాయి. మేమేం చేశామంటే కేవీపీఎస్, కేఎన్ఎస్, మిగతా ఊసా లాంటి వాళ్ళందరం కలిసి అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టండి అని అడిగాం. 2018లోనే అడిగాం. వాళ్ళకి లెటర్లు కూడా ఇచ్చాం. అన్ని పార్టీ కేశవరావుకి, ఇప్పుడు మినిస్టర్ కూడా దామోదర్ రాజనరసింహకి ఇచ్చాం, అనేక పార్టీల అధ్యక్షులకు కూడా ఇచ్చాం. కానీ ఆ రోజు కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ చెప్పిన పార్టీలు 2 పార్టీలు. ఒకటి సిపిఎం పార్టీ, ఆ రోజు తెలంగాణ జనసభ పేరు మీద ఉన్నటువంటి కోదండరాం పార్టీ. ఈ 2 పార్టీల వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. నాకు కాంగ్రెస్ చేర్చలేదు, బీజేపీ చేర్చలేదు. బీజేపీ చేర్చదు, ఎట్లాగో కుల దురహంకార హత్యల్ని బలపరుస్తుంది, కులాలు ఇట్లాగే ఉండాలని కోరుకుంటుంది బీజేపీ. కానీ టీఆర్ఎస్ చేర్చలేదు కదా, కాంగ్రెస్ చేర్చలేదు కదా. వీళ్ళ స్వభావం ఏంటో దాన్ని బట్టి అర్థమైపోయింది. అందుకని కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. అట్లాగే ఎవరైనా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసుకోవడానికి వస్తే వాళ్ళకి షెల్టర్ హోమ్స్ ఇవ్వాలి. కులాంతర పెళ్లి చేసుకోవటం చట్ట విరుద్ధం కాదు, చట్టబద్ధమే. ఎట్లా? ఈరోజు ఒక ఎస్సీ యువకుడిని చేసుకుంటే ఇక్కడున్న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు జీవో నెంబర్ 12 ద్వారా 2,50,000 ఇస్తుంది. ఎస్సీ కాని అమ్మాయిని చేసుకున్నా, ఎస్సీ కాని అబ్బాయిని ఎస్సీ చేసుకుంటే నీ కళ్యాణ లక్ష్మికి ₹1,16, ₹1,116 ఇస్తారు. కానీ అదే కులాంతర వివాహం చేసుకుంటే 2,50,000 ఇస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమే అయితే ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తుంది? ఇది చట్టబద్ధము, ముమ్మాటికి చట్టబద్ధము. అయినా కులాంతర పెళ్లిళ్ళు చేసుకోవడానికి కులం ఏమి అడ్డవుతుంది? ప్రపంచంలో పెళ్లిళ్ళు జరుగుతానికి కులాలు ఉన్నాయా? ప్రపంచంలో ఏ దేశంలోనన్నా కులాలు లేవు కదా. ఏజ్ ఒక్కటే క్రైటీరియా. 21 సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయి, 18 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయి ఉంటే చాలు. కులం వేరైనా గుణం గొప్పదై ఉంటే చాలు, మతం వేరైనా మానవత్వం గొప్పదై ఉంటే చాలు. పెళ్లి చేసుకోవడానికి ఆటంకం ఏంటి? ఇద్దరు పరస్పరం ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడానికి కులం ఎట్టడ్డవుతుంది? కులం జబ్బును వదిలించుకోకపోతే దేశం ఎలా ముందుకు పోతుంది?